మరి ముందుగా మీ అందరినీ మరి ఈ విధంగా కలుసుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి మరి నేను ఆయనకు ముందుగా నా యొక్క కృతజ్ఞతలు, స్తుతులను తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను చేసినటువంటి అపరాధములను బట్టి నా యొక్క క్షమాపణలు కూడా ఆయనకు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీ అందరికీ కూడా వెల్కమ్ యూ ఆల్ ఫర్ టుడేస్ సెషన్ అండి. ఈ వారం కూడా గత వారం ఏదైతే మనం చదివామో అంటే 13వ అధ్యాయము 14-41 వరకు ఏదైతే పోర్షన్ మనం చదివామో దానికి ఎక్స్టెన్షనే ఇవాళ సెషన్ లేదా ఎపిసోడ్ కూడా నడుస్తుంది. ఎందుకంటే మనం చాలా అంశాలను మరి మనం లాస్ట్ వీక్ పరిశీలన చేసాం. మరి సమయం సరిపోక మరి కొన్ని మనం పరిశీలన చేయలేదు కదా. ఎస్పెషల్లీ ఇవాళ ఈ హెసెద్ అనబడేటటువంటి టాపిక్ని గురించి ఇవాళ మనం పరిశీలన చేస్తాము. మరి అవకాశం ఉంటే మొత్తం కవర్ చేస్తాను. ఒకవేళ కాని ఎడల వచ్చే వారం కూడా దీన్ని కొనసాగించే ప్రయత్నం నేను చేస్తాను అనమాట. కాబట్టి మీ అందరి సహాయం నాకు కావాలి. దయచేసి మరి ప్రొయాక్టివ్గా ఉండడానికి ప్రయత్నించండి. వర్సెస్ ఉన్నాయి, మరి తీయడానికి మీరు మీ యొక్క కోఆపరేషన్ అందించండి. నాట్ జస్ట్ వర్స్, మీ యొక్క మరి మీ రెస్పాన్స్ కూడా ఉంటే ఇంటరాక్టివ్గా మరి ముందుకు సాగడానికి బాగుంటుంది. రైట్. మరి ఎవరన్నా మరి లాస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఎవరికన్నా గుర్తున్నట్లయితే మరి మనం ఏమి డిస్కస్ చేసాము, మీకు ఏం గుర్తున్నది, లేకపోతే మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది, లేకపోతే ఏదన్నా క్వశ్చన్ ఉన్నదా, ఎనీథింగ్ దట్ యూ వాంటెడ్ టు షేర్. ఎస్పెషల్లీ ఇఫ్ యూ వాంట్ టు అంటే దాన్ని ఒక సమ్మరీ లాగా చెప్పాలనుకుంటే ఎలా చెప్తారు మనం గత వారం చూసినటువంటి ఆ యొక్క భాగాన్నంతా కూడా, వాక్య భాగాన్నంతా కూడా. ఓకే, మేబీ నేనే దాన్ని సమ్మరైజ్ చేస్తాను. బట్ ఐ రిక్వెస్ట్ యూ టు మరి మీరు రెస్పాన్స్ని తెలియజేస్తే సెషన్ ఇంటరాక్టివ్గా ఉండడానికి బాగుంటుంది. బ్రదర్, అగాపే ప్రేమ గురించి మనం డిస్కస్ చేసాము. 14-41 వరకు ఏమేమి చూసాము మీకు గుర్తున్నంత వరకు చెప్పండి, పర్లేదు. దీంట్లో అగాపే ప్రేమ గురించి చూసాం మనము. అవకాశం ఉన్నప్పుడు దేవుని యందు భయపడకుండా ఉండేవారని చెప్పి అదొకటి చూసాము. నెక్స్ట్ నోవాహు దాంట్లో 7 జాతుల గురించి మనం లాస్ట్ కంక్లూజన్కి వచ్చాము. ఓకే, 7 జాతుల గురించి వాళ్ళు ఎలా విడిపోయారు అనేది వచ్చాము. ఓకే, ఇంకెవరన్నా ఏమన్నా ఒక పాయింట్ యాడ్ చేస్తారా? సరే, ఒకవేళ అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము యేసుక్రీస్తు ద్వారా ఎలా నెరవేర్చబడిందో, తర్వాత దావీదు ద్వారా యేసుక్రీస్తు ఎలా జన్మించారు, ఆ వంశంలోంచి ఎలాగొచ్చారో చెప్పుకున్నామండి. వండర్ఫుల్. దేవుని కృప ఎంత అధికంగా ఉందో, అంటే వాళ్ళకి మాత్రమే కాదు, అది మనకి కూడా విస్తరించబడింది. అందుకే దేవునికి భయపడు వారని చెప్పడంలో మనం కూడా యాడ్ అయ్యామనేది ఆయన చెప్తా ఉన్నాను. వండర్ఫుల్. ఇంకెవరన్నా పోనీ, లేకపోతే మీరే ఎవరన్నా ఇంకొక పాయింట్. ఓకే, 2వ కీర్తనలో యేసుక్రీస్తు గురించి చెప్పబడిన వాక్యం అక్కడ నెరవేర్పు జరిగింది. నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉంటినని దావీదు చెప్పిన ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడి యేసుక్రీస్తే ఆయన కుమారుడు అని. అదే అంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దాన పుత్రుడు యేసుక్రీస్తు అని అక్కడ చెప్పుకుంటూ వచ్చామండి. కరెక్ట్. థ్యాంక్ యూ అండి. నేను మీ అందరికీ కూడా మరొక్కసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి కొంచెం రెస్పాన్స్ ఏదో ఒకటి మీరు చెప్తా ఉంటే అది కొంచెం బాగుంటుంది. లేకపోతే ఎలా అవుతుందంటే ఇక అది వన్ వే లాగా అయిపోతూ ఉంటుంది అనమాట. సో లాస్ట్ టైం వచ్చి మరి ఎవరన్నా రీవిజిట్ చేయాలి అనుకుంటే మరి ఆ ఎపిసోడ్ని మరి ప్రభు కృపను బట్టి మరి మన యూట్యూబ్లో ఉండింది, జేఆర్జే గాస్పెల్ క్వెస్ట్ ఛానల్ని మీరు విజిట్ చేయండి. ఒకవేళ ఇవాళ వచ్చిన వారు దాన్ని మళ్ళీ అంటే ఆ కనెక్షన్ చూడాలనుకుంటే యూ కెన్ విజిట్ దిస్ ఛానల్ అండ్ గో త్రూ ది ఎపిసోడ్స్ అనమాట. ఓకే, మరి నేనే క్విక్గా సమ్మరైజ్ చేసే ప్రయత్నం చేస్తాను. మరి 13 అధ్యాయము 14-41 వచనాలు క్విక్ సమ్మరీ. ఎవరికన్నా ఒక చిన్న సమ్మరీ లాగా చెప్పాలి అంటే, మరి పిసిదియాలోని అంతియోకుకు వచ్చినటువంటి పాల్ అండ్ బర్నబా మరి వారు సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు వారికి ఒక అవకాశం వచ్చినప్పుడు మరి పాల్ ఆ యొక్క అవకాశాన్ని గ్రాప్ చేసుకుని మరి ప్రభువుని గురించి, రక్షణ గురించి మరి ఆయన మాట్లాడుతుంటాడు. ఆ ప్రసంగాన్ని మరి ఇక్కడ లూక్ రికార్డ్ చేశాడు అనమాట. మరి ఆయన యొక్క ప్రసంగము మరి ఎవరిని పోలి ఉంది, లేకపోతే ఎవరి ప్రసంగాన్ని పోలి ఉంది అన్నప్పుడు మరి పేతురు ప్రసంగమును అలాగే స్టెఫన్ యొక్క ప్రసంగమును పోలి అది ఒక టెంప్లెట్లో ఉంటుంది అనమాట. ఏంటి ఆ టెంప్లెట్ అన్నప్పుడు,
మరి యూదుల యొక్క చరిత్రలోని ఆరిజిన్ పాయింట్ లేదంటే స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోయి మరి వారి చరిత్రనంతా చెప్తూ ప్రజెంట్ టైం లైన్కి వారు లైన్ డ్రా చేసుకుంటూ మరి ఆ జర్నీలో ఏ విషయాలను వారు మిస్ అయిపోయారు అనేటటువంటి ఆ విషయాలను వారు చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ మరి ఏదైతే ప్రామిస్ కింగ్ కోసం వాళ్ళు వెయిట్ చేశారో, మరి ఏదైతే మెస్సియా కోసం వాళ్ళు వెయిట్ చేశారో, మరి ఎవరి గురించి అయితే ప్రవచనాలు చెప్పబడుతున్నాయో అవన్నీ కూడా క్రీస్తునందు సంపూర్ణమయ్యాయని, కానీ యూదులు చూడలేకపోయారని మరి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంతేకాదు మరి యేసుక్రీస్తు మరణించడం ద్వారా పాప క్షమాపణ కలుగుతుందని, ఆయన మరణించి తిరిగి లేవడం ద్వారా నిత్యమగు రాజ్యము నిత్యుడగు తండ్రి అని దావీదుకి ఇవ్వబడినటువంటి ఆ ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్ కూడా జరిగి మరి ఆ కృప కేవలం దావీదు పిల్లలకని కాకుండా ఇజ్రాయేలీయులకు అలాగే మరి ఇతరులకు కూడా అందరికీ ఈ రక్షణ వార్త మన వరకు వచ్చింది అని చెప్పి మరి అందుకని 26వ వచనంలో ఉంది కదా, ఒక్కసారి 26వ వచనం చదవండి 13వ అధ్యాయంలో. చదవాలి క్విక్ గా. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. మరి ఆ విధంగా మన వద్దకు వచ్చేసిందని, కాబట్టి యూదుడు యూదేతరుడని కాకుండా ఎవరైనాను క్రీస్తునందు విశ్వాసము ఉంచుట వలన మరి దేవుని యొక్క జస్టిఫికేషన్ మన మీదకు వస్తుందని మరి ఆయన చెప్తా ఉన్నాడు. అందుకనే మరి 38వ వచనం ఒక్కసారి కనుక మీరు చదవండి, 38, 39 ఒకసారి కలిపి చదవండి. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించి ప్రతివాడును ఈ వల్లనే నీతిమంతుడిగా తీర్చబడుననియు మీకు తెలియదు. అది విశ్వసించు ప్రతివాడు కూడా నీతిమంతుడుగా ఈయన వలననే తీర్చబడతాడు అని చెప్పి ఆయన మరి ఆ యొక్క ప్రసంగాన్ని మరి ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. అయితే ఆ ప్రసంగంలో భాగంగా మరి మనము ఆ ఫ్లోలో హెసెద్ అనబడేటటువంటి, హెసెద్ అనగా మరి ప్రభు యొక్క కృప, మెర్సీ, దయ, మరి అవన్నీ కూడా వస్తున్నాయి. అలాగే అగాపే లవ్ అని కూడా అంటారని, అది అంటే పదము మారినప్పటికీ పదము కింద వచ్చేటటువంటి సినారియో ఆల్మోస్ట్ సేమే ఉంటుందని మరి మనకి టీచర్స్ చెప్తా ఉన్నారు. మరి బైబిల్ అంతా ఫ్లో అవుతున్నటువంటి హెసెద్ని కొన్ని సందర్భాలు మీకు చూపిస్తాను. వాటితో పాటు మనం ఏం చేద్దాం అంటే మన జీవితాల్లో హెసెద్ ఏ విధంగా మరి వస్తుందో అది కూడా మధ్య మధ్యలో కనెక్ట్ చేసుకుంటా మరి పరిశీలన చేద్దాము. ఇందాక చెప్పినట్టు అవకాశం ఉంటే మొత్తం కవర్ చేస్తాను, లేని ఎడల వచ్చే వారం కూడా మిగిలిన పోర్షన్ నేను కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. మరి 13వ అధ్యాయంలోనే మరి పౌలు ఏమంటున్నాడంటే, ఒకసారి నేను మళ్ళా 15వ వచనం అనుకుంటా, 17వ వచనం చదవండి ఒక్కసారి. చదవండి. ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడే వాళ్ళారా వినుడి. ఇశ్రాయేలుని ఈ ప్రజలు దేవుడు మన పితరులను ఏర్పరచుకొని, అక్కడ వరకు చాలు. ఏమంటున్నాడంటే, ఇజ్రాయేలు అను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని, ఇజ్రాయేలు అనబడేటటువంటి నేషన్ ని, కింగ్డమ్ ని దేవుడు చూస్ చేసుకోలేదు, పితరులను ఆయన చూస్ చేసుకున్నాడు. ఇంకా మనం కొంచెం సింప్లిఫై చేసి చెప్పాలంటే, లేకపోతే గట్టిగా చెప్పాలంటే, అబ్రహామును ఆయన ఎన్నుకుని మరి అబ్రహాముకు వాగ్దానం చేసి మరి అక్కడి నుంచి ఆయన ఆ ప్రామిస్ని, కోవెనెంట్ని ఫుల్ఫిల్మెంట్ చేసుకుంటా దయచూపి మరి ఇజ్రాయేలీల్ని మరి ఆయన క్షమిస్తూ వచ్చి సస్టైన్ చేస్తూ మరి యేసుక్రీస్తు వచ్చే వరకు మరి ఆయన సస్టైన్ చేస్తూ తీసుకొచ్చాడు. ఆ తర్వాత నుంచి ఆ కృప అందరికీ వచ్చేలాగా మరి ఆయన ఎనేబుల్ చేస్తూ వచ్చాడు. అయితే కేవలం ఇజ్రాయేలీలకు మాత్రం ఆయన ఫేవర్ చేయలేదు, అది మనం అర్థం చేసుకోలేదు. దానికి సంబంధించిన ఒక వర్స్ కూడా మనం చూస్తాము. మరి అబ్రహామునికి మరి దేవుడు కృపను చూపాడు. మరి ఇంతకుముందు సెషన్స్ లో చెప్పినట్టుగా మరి అబ్రహాము మరి దేవుడు ఎంచుకునే టైం వరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే అన్యుడి కింద లెక్కనే అవుతాడు అనమాట. మరి ఎప్పుడైతే దేవుడు ఆయన్ని పట్టుకున్నాడో మరి దేవుని ఎడల భయము కలిగి దేవుని ఎడల విశ్వాసం చూపట ద్వారా దేవుడు ఏం చేశాడు, అబ్బా చాలురా, నాకు నువ్వు ఈ మాత్రం ఎఫర్ట్ పెట్టావు కదా, నేను నిన్ను పాస్ చేసేసుకుంటా అన్నట్టుగా దేవుడు మరి కృపను చూపడానికి ప్రతిసారి మనకి ఆపర్చునిటీస్ ఇస్తున్నాడు, ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేస్తున్నాడు. మరి అంటే దీన్ని అర్థం అవడం కోసం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ లాగా చెప్పాలంటే, నేను అప్పుడప్పుడు కొంతమంది ఎవరన్నా యంగ్స్టర్స్తో మాట్లాడుతున్నప్పుడు, ఎగ్జామ్స్ ఎట్లా రాసినవరా అంటే వాళ్ళు అంటారు,
అన్న ఏముందన్న జస్ట్ పేపర్స్ ఫిల్ చేసి ఇచ్చేసినామంటే దిల్ మేక్ అస్ పాస్. అదేంట్రా అంటే పేపర్కి పర్ పేపర్ 2 మార్క్స్ అనుకుంటాను, ఆర్ పర్ పేజ్ 2 మార్క్స్ అనుకుంటాను తెలిసే ఆ కౌంట్ క్యాలిక్యులేట్ చేసి ఏం చెప్తారంటే అన్న నాకు ఇట్లా చేస్తే 35 వచ్చేస్తాయి, ఇంటర్నల్స్ అవి ఇవి ఉంటాయి, అయిపోతే అన్న పాస్ అయిపోతాం అన్న అని చెప్తా ఉంటారు. మన విషయంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒరే మీరు ఏదో ఒక చిన్న ప్రయత్నం చేస్తే నేను నా కృప ద్వారా మిమ్మల్ని నేను ఐ విల్ బి సేఫ్ గార్డింగ్ యూ అని చెప్తున్నాడు. ఇక్కడ అబ్రహాం విషయంలో కానీ అబ్రహాం నుంచి మోషే వరకు ఉన్న వాళ్ళందరికీ ఏమో వాళ్ళు విశ్వాసం చూపడం ద్వారా ప్రభువు తన కృప చేత వారిని రక్షించాడు. మరి మోషే దగ్గర నుండి మరి యేసుక్రీస్తు వచ్చే వరకు ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ఆ ధర్మశాస్త్రానికి మరి ఒబీడియన్స్ చూపించి కింద మీద పడి ఏదో విధంగా ఒబీడియన్స్ చూపించిన వారికి ఆ ఒబీడియన్స్ను బట్టి తన కృప చేత వారిని రక్షించుకుంటే ఇప్పుడు మనందరికీ యేసుక్రీస్తు మరణం తర్వాత అందరినీ ఆయన తన గ్రేస్ అనే అంబ్రెల్లా కిందకి తెచ్చేసి మీరు సింపుల్గా క్రియలు అవి ఇవి అని పక్కకు పెట్టేసి విశ్వాసం ఉంచితే నేను చూసుకుంటాను అంటే ఆయన నీతిమంతుడుగా తీరుస్తున్నాడు అనేటటువంటి విషయాలని మరి అక్కడ చెప్తా ఉన్నాడు అనమాట. మరి అందుకనే పౌలు మరి ఇంకొక చక్కని వర్ణన ఎలా రాస్తాడంటే బహుశా అది రోమియోలు అనుకుంటా, నాకు వరుస గుర్తు రావట్లేదు, కానీ మరి విశ్వాసము కలిగి మరి దేవుని వైపు ఉన్న వారందరికీ మరి తండ్రిగా మరి అబ్రహాం ఉన్నాడు కాబట్టి ఆ అబ్రహాం వలె విశ్వాసం చూపిన వాళ్ళంతా కూడా దేవుని బిడ్డలు అయిపోతారు, యూదుడు యూదేతరుతో సంబంధం లేకుండా అనేటటువంటి వర్ణన చేస్తా ఉన్నాడు. మరి ఇంకొక సినారియో ఎలా ఉంటుందంటే అబ్రహాము మరి దేవుడితో ఒక డీల్ బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మీకు ఆ సినారియో తెలుసు అనుకుంటున్నాను, నేను డీటెయిల్ ఇవ్వకుండా మీకు జస్ట్ గ్లిమ్స్ ఇస్తాను. మరి ఆ సినారియోలో మరి ఆ పట్టణంలో 10 మంది నీతిమంతులు ఉంటే నువ్వు శిక్షించకుండా వదిలేస్తావా అని అడుగుతాడు. ఎలాంటి సినారియో అండి అది? ఏ సినారియో ఎవరైనా చెప్పగలుగుతారా? ముందు ఎగ్జాక్ట్లీ ముందు 10 అంటాడు, 10 కాకపోతే మరి 10 మంది ఉన్నారో లేదో, 5 మంది అని, 3 అని, చివరికి కనీసం ఒక్కడున్నా వదిలేస్తావా దేవా అని డీల్ బ్రేక్ చేస్తే దేవుడు తలుచుకుంటే ఎంతసేపు ఆయనతో డీల్ ఇలా సెట్ చేసుకోవాలి. అంటే డీల్ అంటే మనకు అర్థం అవడం కోసం నేను నా పదప్రయోగం చేస్తాను, కానీ దేవుడు ఏంటి కృపను చూపించడానికి కోసం అవకాశాలని క్రియేట్ చేస్తున్నాడు అక్కడ. మరి అబ్రహాం తర్వాత నుంచి మరి ఆయన బిడ్డలకు అదంతా కూడా మరి కొనసాగి మరి మోషే వచ్చేటప్పుడు చూడండి, ఇజ్రాయేలీయుల తరపున మరి మనవి చేయాల్సిన, ప్రార్థన చేయాల్సిన, ఆఖరికి దేవుడితో పోరాడాల్సినటువంటి బాధ్యతను, అంటే ఆ హెసెద్ అది మరి ఆ బాధ్యతను మరి మోషే మీద పెడితే మరి మోషే మరి ఒకనొక సందర్భంలో ఏమంటాడంటే ఇదిగో పలానా వాళ్ళ దేవుడు వాళ్ళని బయటకు తీసుకొచ్చి మరి చంపేశాడురా అని అనిపించుకునే బ్యాడ్ నేమ్ నువ్వు తెచ్చుకుంటావు దేవా, వాళ్ళ విషయంలో నువ్వు తీర్పు తీర్చి అని దేవుడితో మరి దాన్ని ఏమంటారంటే ఇంటర్సెషన్, దాన్ని వర్డ్ నాకు కరెక్ట్గా గుర్తురాట్లేదు, కానీ మరి ఆ విధంగా దేవునితో మరి అతను పోరాడేలాగా దేవుడు అవకాశాలను మోసేకి ఇచ్చినట్టుగా మరి కనబడుతూ ఉంటాయి. మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూసే ప్రయత్నం చేద్దాము. మరి నిర్గమకాండం 34వ అధ్యాయానికి వచ్చేద్దాము. నిజానికి ఆ చాప్టర్ మీరు మొత్తం చదివితే మీకు ఇంకొంచెం కాంటెక్స్ట్ బాగా అర్థమవుతుంది, కానీ 34వ అధ్యాయానికి వచ్చేస్తే మరి దానికి ముందు ఏం జరుగుతుందంటే మరి మొదటిసారి ఆ రాతి పలకను ఇచ్చినప్పుడు ఆయన తీసుకుని కిందకు వచ్చేటప్పటికి మరి ఇజ్రాయేలీయులంతా మరి 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 హ్యూమన్ నేచర్ అలాంటిది కదా, మరి వెంటనే వాళ్ళు తిరిగిపోయారు, బ్యాక్ తిరిగిపోవడంతో మరి చాలా డిసప్పాయింట్ అయిపోయాడు మోషే. మళ్ళీ తర్వాత యెహోవా ఆయనను పైకి పిలిచి మరి పలకలు రాసి ఇచ్చాడనమాట. మరి ఒకసారి చూడండి ఇక్కడ 6వ వచనము 7వ వచనము మీరు ఒకసారి చదవండి. 34లో 6, 7 ఎక్సోడస్ అంటే నిర్గమకాండం. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు దోషములను, అపరాధములను, పాపములను క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తల్లిదండ్రుల దోషమును కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించను. 6వ వచనం ప్రకారం దేవుడికి ఏముందని చెప్తున్నాడండి? చెప్పాలి. 6వ వచనం ప్రకారం, 6వ వచనం అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు కనికరము, దయ, కృప
హెసెద్, దేవుడు మన ఎడల కనికరం చూపిస్తున్నాడు. అయితే హెసెద్ చూపిస్తున్నాడు కదా అని డిసిప్లిన్ చేయను అని మాత్రం చెప్పడం లేదు దేవుడు. ఎందుకంటే అక్కడ మనం దేవుని అట్రిబ్యూట్స్ని అర్థం చేసుకోవాలి. నీతికి న్యాయానికి ఆయన పెద్దపీట వేస్తాడు, మరి పాపమును ఆయన క్షమించడు. కానీ మరి డిసిప్లిన్ చేసే ముందు వరకు మరి వెయిట్ చేస్తాడు, ఇంకొక అవకాశం అని. మరి ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా తన యొక్క డిసిప్లిన్ చేసి మరి ఆ తర్వాత కూడా మరి మరి మనము ఆయన వైపు తట్టు తిరిగి మరి క్షమించమని వేడితే మరలా ఆయన మన పట్ల మరి క్షమించటము, కనికరం చూపడం చేస్తా ఉన్నాడు. మరి ఆ తర్వాత మరి కన్వర్జేషన్ జరిగిన తర్వాత మరి 9వ వచనం చివరిలో కూడా మరి మోషే ఏమంటున్నాడంటే, మా దోషమును మా పాపమును క్షమించి మమ్మల్ని నీ స్వాస్థ్యంగా చేసుకోమని మరి దేవుణ్ణి వేడుకున్నట్టుగా మరి అక్కడ హెసెద్ కనపడుతుంది. ఇలాగే మరి ఎవ్రీ టైం మరి ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మరి హెసెద్ మరి చూపిస్తూ దేవుడు మోషే చేత ఏం చేయించాడంటే, అయ్యా మరి ఈసారి కృప చూపించు అని మరి వాళ్ళ తరపున మరి ప్రార్థనిచ్చేవాడులాగా, పోరాడేవాడిలాగా మరి అతన్ని ఉంచాడనమాట. మరి అక్కడి నుంచి హెసెద్ మరి కొంచెం ముందుకు మూవ్ అయింది. మరి ఒక గమ్మత్తైన ఎగ్జాంపుల్ చూద్దాము. మరి యోనా కథ మీ అందరికీ తెలుసు కదండి. మరి ఒకసారి యోనా గ్రంథంలోకి వచ్చేద్దాం. యోనా, ఓకే. మరి యోనాకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, నినెవే పట్టణం, 2వ వచనం చదవండి, 1వ అధ్యాయంలో 2వ వచనం. నినివే పట్టణస్థ దోషము నా దృష్టికి ఘోరమాయన కనుక నీవు లేచి నినివే మహాపట్టణముకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించము. అయితే ఈ నీనివేలో మరి ఆ టైంలో ఉన్న వాళ్ళైతే నియో ఎష్యూరియన్స్ అంటే మోస్ట్లీ మరి యూదేతరులు ఉన్నట్టుగానే మనం ఇక్కడ మరి కన్సిడర్ చేయవచ్చు. మరి వాళ్ళ పట్ల కూడా దేవుడు మరి జడ్జిమెంట్ ఇస్తున్నాడు. కానీ ఇచ్చే ముందు ఏం చెప్తున్నాడంటే, మరి దేవుడు వాళ్ళని వార్నింగ్ చెప్తున్నాడు, వాళ్ళకి మీరు మారితే నేను మరి క్షమిస్తాను అనేటటువంటి ఆ హెసెద్ని మరి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి ఏమంటారంటే సినారియోస్ని మనం స్టడీ చేయాలి, యాక్చువల్లీ ఇంకా డీప్గా స్టడీ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే, ఈ మధ్య కొంతమంది దుర్మార్గులు మరి ఇలాంటి సందర్భాలను పట్టుకుని, ఇలాంటి అంటే మీ గ్రంథంలో మీ దేవుడు వాళ్ళ చేత అలా చేయించాడు కదా, వీళ్ళ చేత ఇలా చేయించాడు కదా అని మరి దిక్కుమాలిన ప్రశ్నలు లేపి మరి అంటే దాని యొక్క ఏమంటారంటే కాంటెక్స్ట్ని మర్చిపోయి మరి మాట్లాడుతూ ఉంటారు. మరి కొంతమంది మరి బైబిల్ చదివే వాళ్ళకు కూడా మరి ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇదేంటి దేవుడు అక్కడేమో అలా చెప్పాడు, ఇక్కడేమో వచ్చి నినివే పట్టణస్థుల పట్ల మరి ఆయన మరి గ్రేస్ చూపించాలని అనుకోవడం ఏంటి అని మనకు క్వశ్చన్స్ కూడా రావచ్చు అనమాట. అయితే మరి రాయబడినటువంటి రైటింగ్ స్టైల్ ఇజ్రాయేలీల పాయింట్ ఆఫ్ వ్యూలో రాయబడింది కాబట్టి బహుశా కొంత స్ట్రాంగ్ వర్డింగ్ పడి ఉండొచ్చు. కానీ దేవుడు మరి ఇప్పుడు యూదేతరులు అయినటువంటి వేరే గ్రూప్స్ని డిసిప్లైన్ చేయాలనుకున్నప్పుడు ఇజ్రాయేలుని వాడుకున్నాడు, ఇజ్రాయేల్ని డిసిప్లైన్ చేయాలనుకున్నప్పుడు వేరే వాళ్ళని కూడా ఆయన వాడుకుని మరి చేశాడనమాట. మరి వికెడ్నెస్, మరి దుష్టత్వము బాగా ప్రబలిపోయినప్పటికి దేవుడు మరి జడ్జిమెంట్ ఇస్తా ఉన్నాడు అనమాట. మరి యోనాకు నువ్వు వెళ్ళి చెప్పయ్యా అంటే, యోనాకి తెలుసు దేవుడు కృప కలిగిన వాడు, వీళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళని క్షమించేస్తాడు, కాబట్టి నేను ఎందుకు వెళ్ళాలి, వాళ్ళకి జడ్జిమెంట్ రావాలి కదా అని మరి యోనా కంప్లీట్లీ రివర్స్ డైరెక్షన్లో వెళ్తాడు. మీకు అక్కడి నుంచి కథ అంతా తెలుసు. మళ్ళీ చివరికి మరి ఆ చేప కడుపులోంచి బయటకు వచ్చి మరి చచ్చినట్టు దేవుడు ఎట్లా పంపిస్తాడంటే, నువ్వు వెళ్ళాల్సిందే అన్నట్లుగా మరి పంపిస్తే మరి 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అతను చచ్చినట్టు మరి ఆ ప్రాంతానికి వెళ్ళి మరి వాళ్ళందరికీ ఇదిగో దేవుడు మరి ఈ విధంగా మీ విషయంలో ఉన్నాడని చెప్పి మరి ప్రకటన చేస్తాడంట. ప్రకటన చేసిన తర్వాత మరి వాళ్ళందరూ మరి ఎక్కడ వాళ్ళు అక్కడ మరి ఏం చేశారంటే, అమ్మో దేవుడు ఈ విధంగా మరి మన మీద కోపంగా ఉన్నాడంట అని చెప్పి మరి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటాయి. మరి 10వ వచనం చదవండి, 3వ అధ్యాయంలో 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడుతనమును మానుకొనక, చెడు నడతలను మానుకొనక వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చూసారా? సో ఈ విషయం యోనాకు ముందే తెలుసు, అందుకనే యోనా వాళ్ళకి జడ్జిమెంట్ రావాలని అనుకున్నాడు. కానీ దేవుడు డిసైడ్ చేసుకున్నాడు తను ఎవరిని క్షమించాలి అనేసి, అందువల్ల యోనా వల్ల అది కాలేదు. అయితే చాలా ఇంట్రెస్టింగ్ సినారియో 4th చాప్టర్లో జరుగుతుంది అనమాట. చదవండి, 4th చాప్టర్కి వచ్చేసి ఫస్ట్ 2 వర్సెస్ చదవండి. 4వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు. యోనా దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా
ఉమ్, నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని ఉమ్, నేను అనుకుంటేనే కదా. ఉమ్, అందువలననే ఉమ్, నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపయు గల దేవుడవై యుండి ఉమ్, పశ్చాత్తాపపడి ఉమ్, కీడు చేయక మానుదువని ఉమ్, నేను తెలుసుకొని ఉమ్, దానికి ముందుగానే ఉమ్. తర్షీషునకు పారిపోతిని. చూసారా, అందువల్లనే నీవు కటాక్షమును, జాలియు, అత్యంత కృపయు, బహుశాంతము కలిగిన దేవుడువై ఉండి కీడు చేయవని నాకు తెలుసు కాబట్టి నేను పారిపోయాను అంటున్నాడు. ఇక్కడ ఏం కనపడుతుంది? హెసెద్. హెసెద్ కనపడుతుంది అనమాట. మళ్ళీ మరి అదే చాప్టర్లో ఇంకా కొంచెం ముందుకెళ్తే ఏం జరుగుతుందంటే మరి 5-6 వచనాలు చదవండి క్విక్గా. అప్పుడు యోనా ఉమ్, ఆ పట్టణంలో నుండి పోయి దాని ఉమ్, తూర్పు తప్పున బస చేసి ఉమ్, అచ్చట పందిరి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ ఉమ్, నీడను కూర్చుని ఉండగా ఉమ్, దేవుడైన యెహోవా సొరచెట్టు చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై ఉమ్, అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఉమ్, ఆ సొరచెట్టును చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. ఆ తర్వాత కూడా చదివండి అమ్మా. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. 8వ వచనంలో మరి ఏముంటదంటే సరే అది కూడా చదివండి. 8 కూడా చదివండి. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. ఉమ్, యోనా తలకు ఎండ దెబ్బ తగలగా ఉమ్, అతడు సొమ్మసిల్లి ఉమ్. బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. అనుకొని బాగా కోపం వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే 10-11 వచనాలు ఒక్కసారి చదవండి అమ్మా. అందుకు యెహోవా ఉమ్, నీవు కష్టపడకుండాను ఉమ్, పెంచకుండాను ఉమ్, ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక ఉమ్, రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో ఉమ్, నీవు విచారపడుచున్నావే. ఉమ్, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినెవె మహాపురము విషయంలో నేను ఉమ్. విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను. ఇప్పుడు మనం ఇందాక ఏమో ఇజ్రాయేలీలను చూసాము, ఇప్పుడేమో నినివే పట్టణం చూసాం కదా. వీళ్ళిద్దరిలోనూ ఇప్పుడు మనల్ని మనం పెట్టుకుని మరి మనకు కూడా దేవుడు ఇలాంటి ఎన్ని అవకాశాలు ఇచ్చి ఉంటాడో ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఆ కృప ఉండబట్టే అక్కడ ఇజ్రాయేలీలు సర్వైవ్ అయ్యారు, సస్టైన్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ నినివే పట్టణము సస్టైన్ అవుతుంది. మీరు నేను కూడా మరి సస్టైన్ అయ్యాము. ఇది వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాల్సిందే. ఇది జనరలైజ్ చేసి మాట్లాడలేని విషయం అనమాట. కాబట్టి మరి అటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి మనం ఒక్కసారి మరి సారీ చెప్పడంలోనూ, థ్యాంక్ యూ చెప్పడంలోనూ మరి ఏమాత్రం ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు ప్రియులారా. మరి ఇదే హెసెద్దు మరి ఇంకా ముందు కొనసాగుతూ ఉంది. విచిత్రంగా రూతు గ్రంథానికి వద్దాము. రూతు కూడా యాక్చువల్లీ మొత్తం చదవాలి. టైం ఎక్కువ లేదు కాబట్టి నేనేం చేస్తానంటే కొన్ని వర్సెసే చెప్తాను. మరి రూత్ స్టడీ అదే యొక్క గ్రంథంలో బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మరి ఎలీమెలెకు, నయోమి అని ఇద్దరు కపుల్స్. మరి వారు యూదాకి చెందినవారే. సరే, ఒక పని చేద్దాం. మరి కాంటెక్స్ట్ కోసం ఏం చేద్దామంటే 5వ వచనం వరకు చదవండి. రూతు గ్రంథంలో మొదటి 5 వచనాలు చదవండి. కొంచెం క్విక్ గా చదవండి. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలగగా యోదా బెత్లెహేము నుండి ఒక్క మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశంలో కాపురముండుటకి వెళ్ళాను. ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని ఇద్దరు కుమారులను పేర్లు మహ్లోను, కిలియోను. వారు యోదా బెత్లెహేము వారే. ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశానికి వెళ్లి అక్కడ కాపురం ఉండేది. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు చనిపోయిన తర్వాత ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి. వారిలో ఒక దాని పేరు వార్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహ్లోతు, కిలియోను ఇద్దరును చనిపోయారు. కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. ఇక్కడ మరి మోయాబీయుల్ని వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, నయోమి యొక్క బిడ్డలు ఇద్దరు కూడా. మరి అనుకోకుండా మరి ఇంట్లో ఉన్నటువంటి 3 మగవాళ్ళు చనిపోయి 3 విడోస్ అయిపోయి మరి ఇక ఆహారము మరలా మరి
దొరుకుతుందని తెలిసినప్పుడు ఆమె ఏంటంటే తన ప్రాంతానికి వెళ్ళిపోవాలనుకుంటుంది. అనుకున్నప్పుడు మరి ఈ కోడల్ని కూడా, అమ్మ మీరు మీ బర్త్ ప్లేసెస్‌కి వెళ్ళిపోండి, లేకపోతే మీరు ఇక్కడ ఉండిపోండి, నేను మాత్రం వెళ్ళిపోతానంటే అట్లా కుదరదు అని. మరి ఇప్పుడు దాకా దేవుడు చూపించినటువంటి హెసెద్ గురించి మాట్లాడాం కదా! కానీ దేవుడు కూడా మన దగ్గర హెసెద్‌ని కోరుకుంటున్నాడు. అంటే తగ్గింపును కోరుకుంటాడు, కనికరాన్ని కోరుకుంటాడు కదా! మరి రూత్ కూడా మరి ఇక్కడ మరి నయోమితో మరి ఆ విధంగా మాట్లాడుతుందంట. ఏమంటుందంటే, అందుకు రూతు 16వ వచనం చదవండి. సేమ్ చాప్టర్. అందుకు రూతు, హ్మ్. నా వెంబడి రావద్దనియు హ్మ్. నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. హ్మ్. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చెదను. హ్మ్. నీవు నివసించు చోటనే నేను నివసించెదను. హ్మ్. నీ జనమే నా జనము, నీ హ్మ్. దేవుడే నా దేవుడు. ఆమె తగ్గింపు కలిగినదై మరి నయోమితో కలిసి మరి వారి మరి హోమ్ టౌన్ అంటే నయోమీస్ హోమ్ టౌన్ వైపుగా వారు వచ్చారంట. మరి విచిత్రంగా నయోమికి ఒక రిలేటివ్ ఉన్నారు. ఆయన పేరు మరి మీకు సెకండ్ చాప్టర్ ఫస్ట్ వర్స్‌లోనే ఉంది, బోయజ్. మరి ఆ బోయజ్ యొక్క పొలంలో పనిచేయడానికి వెళ్ళినప్పుడు మరి ఆమె గురించినటువంటి విషయాన్ని మరి ఆయనకి ఏమంటారు, బోయజుకి తెలిసింది. తెలిస్తే మరి ఆయన ఈ అమ్మాయి విషయంలో ఇలా ఇలా చేయండి అని మరి కొంత చెప్పాడు. అంటే నేను సమయం సరిపోదు కాబట్టి డీటెయిల్స్ కొన్ని కట్ డౌన్ చేస్తాను, మీరు చదవండి. మరి అప్పుడు అక్కడ 10వ వచనం, 2వ అధ్యాయంలో 10వ వచనం చదవండి ఒక్కసారి. అందుకు ఆమె సాగిలపడి హ్మ్. తల వంచుకొని, హ్మ్. ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగెను హ్మ్. అని చెప్పగా బోయజు, హ్మ్. నీ పెళ్ళికి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. బోయజుకి ఏం కలిగిందని అంటుంది ఇక్కడ రూతు? ఏం కలిగిందంట? కటాక్షం. కటాక్షము కలిగింది అని అంటున్నాడు. మరి ఆ తర్వాత చాప్టర్ మూవ్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఎండ్‌కి వచ్చేటప్పటికి మరి బోయజు రూతు దే ఎండ్ అప్ గెట్టింగ్ మ్యారీడ్ అనమాట. మరి విచిత్రం ఏంటంటే బోయజ్ ఏమో రాహాబు వంశావళి నుంచి వచ్చిన వాడిగా చెప్పబడతా ఉంది బైబిల్ గ్రంథం. మరి రాహాబు కూడా మరి ఆమె ప్రామినెంట్ రోల్ ప్లే చేసింది. ఆమె కూడా హెసెద్‌ని చూపి మరి ఇజ్రాయేలీయులకు సహాయం చేస్తే, ఆమె దగ్గర నుంచి వచ్చిన బోయజు మరి మోయాబీయుల నుంచి వచ్చినటువంటి రూతు మరి ఇక్కడ కలుసుకుంటే, మరి ఈ బోయజు రూతు నుండి లైనేజ్ నుండి మరి ఇంకొక మంచి విషయం జరగబోతా ఉండిందనమాట. మరి ఏంటది ఏదని అన్నప్పుడు ఇక్కడ 17వ వచనం లాస్ట్ చాప్టర్ అంటే 4థ్ చాప్టర్ కదండి. 4థ్ చాప్టర్‌లో 17. ఆమె హ్మ్. పొరుగు స్త్రీలు హ్మ్. నయోమి కొరకు కుమారుడు పుట్టెనని హ్మ్. చెప్పి హ్మ్. అతనికి హ్మ్. ఓబేద్ అని పేరు పెట్టిరి. హ్మ్. అతడు హ్మ్. దావీదునకు తండ్రి హ్మ్. అయిన హ్మ్. యెషయా యొక్క తండ్రి. ఆ తర్వాత ఆ వంశావళి గురించి రాస్తే మీరు చూసుకుంటా వస్తే చివరికి మరి బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కంటే యెషయి దావీదును కనెను. మరి హెసెద్ ఫ్లో అవుతూ దావీదు వరకు వచ్చింది. అందుకనే 13వ అధ్యాయంలో మరి దావీదుని గురించి మెన్షన్ చేశాడు. మరి మరి అన్‌ఫార్చునేట్‌లీ అంటే సాల్‌కి కూడా, అంటే కింగ్ సౌలుకి కూడా దేవుడు మరి హెసెద్‌ని చూపించాడు గానీ ఒక పాయింట్ తర్వాత మరి ఆ సెల్ఫ్ టార్మెంటేషన్ ఆఫ్ సాల్ మరి అతన్ని మరి ఏమంటారంటే దేవుని వైపుకు పశ్చాత్తాపపడి తిరిగి వచ్చేలా చేయలేకపోయింది. మరి హెసెద్‌ని చాలా బాగా రుచి చూసినటువంటి, అంటే దేవుని కృపను బాగా రుచి చూసినటువంటి దావీదు మరి ఎప్పటికప్పుడు మరి అంటే తనకు అవకాశం ఉన్నన్ని సార్లు పశ్చాత్తాపపడి దేవుని వైపుకు తిరిగి వెళ్ళాడని, అందుకనే దేవుని హృదయానుసారమైనటువంటి వాడిగా చెప్పబడతా ఉన్నారని చెప్తా ఉంటారు టీచర్స్. మరి అన్నిటికంటే ముందు అతనిలో కూడా హెసెద్ ఉంది. అంటే తగ్గింపు, కనికరం కూడా అతనిలో కూడా ఉందన్నమాట. రండి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇదే దావీదుని కంటిన్యూ చేస్తూ. 2వ సమూయేలుకొచ్చేస్తే 9వ అధ్యాయానికి రండి. సరే వస్తే 2వ సమూయేలు 9వ అధ్యాయములో మరి 9లో 1 మరియు 3 చదవండి ఒకసారి. యోనాతానును బట్టి హ్మ్. ఉపకారము చూపుటకు సౌలు హ్మ్. కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. హ్మ్. సౌలు కుటుంబమునకు సేవకుడవు సీబా అని ఒకడుండగా హ్మ్. వారు అతనిని దావీదునొద్దకు పిలువనంపిరి. హ్మ్. రాజు, సీబావు నీవే కదా అని అడుగగా అతడు, నీ దాసుడను నేనే సీబాను అనెను. హ్మ్. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు హ్మ్. శేషించున్నాడా అని అతను అడగగా సీబా, హ్మ్. యోనాతానుకు యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. చూసారా? మరి నిజానికి రాజు అయిపోయిన తర్వాత కావాలనుకుంటే ఆ యొక్క సౌలు కుటుంబ వారసులు ఎవరు లేకుండా చేసి మరి తను వెళ్ళొచ్చు. కానీ తానేం చేశాడంటే యోనాతానుతో తను ఒక మరి ప్రామిస్ తీసుకున్నాడు. నేను చేస్తానని. కోవెనెంట్ లాగా.
మరి ఆ కోవెనెంట్ నిలబెట్టుకోవడానికి, ప్రామిస్ నిలబెట్టుకోవడానికి మరి ఏం చేస్తున్నాడంటే, ఎవరన్నా ఉన్నారా అని వెతుకున్నప్పుడు మరి ఇక్కడ ఎవరున్నారని చెప్తున్నారండి? యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఉన్నాడు. అతని పేరు మరి మెఫిషోబోతు అని చెప్పి 6వ వచనంలో చెప్తా ఉంటే, మరి అతన్ని పిలిపించాడంట. పిలిపించి అంతా చేసి ఏం చెప్తున్నాడంటే చివరికి, ఇక్కడి నుంచి మరి రాజు బల్ల ఎదుట అతను భోజనం చేయాలని చెప్పి ఆయన ఆజ్ఞాపిస్తాడంట. 11వ వచనం చదవండి అండి. నా ఏలిన వాడవగు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడైన నేను చేసేదనని సేబా రాజుతో చెప్పాను. కాగా మెఫిషోబోతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బలవద్దని భోజనము చేయుచుండెను. చూసారా? మరి 13వ వచనం కూడా ఒకసారి క్విక్ గా చదివేసేయండి. మెఫిషోబోతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కుంటివి. సదాకాలము రాజు బల్ల ఎదుట భోజనం చేయుచుండెను, అతని కాళ్ళు రెండును కుంటివి. ఇది నేను ఏంటి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా అనుకున్నాను, కానీ మరి టీచర్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, అతని బాడీలీ కండిషన్ చేంజ్ అవ్వలేదు, దేవుడు అలాగే అనుమతించాడు. కానీ అతను సదాకాలము రాజు బల్ల ఎదుట భోజనం చేసేలాగా మరి హెసెద్ దేవుడు అనుమతించాడు. అంటే ఒక్కొక్కరి విషయంలో దేవుడు ఆ విధంగా అనుమతిస్తాడు. మోజెస్ బ్రదర్ గారే కదా మనకు లాస్ట్ మరి లాజర్ అండ్ ధనవంతుడి కథ చెప్పినప్పుడు మరి ఆయన చెప్తా ఉన్నాడు కదా, మరి మనం జడ్జ్ చేయకూడదు, క్విక్ గా జంప్ చేయకూడదు, కన్క్లూజన్కి రాకూడదు ఎవరి విషయంలో ఏంటనేది. దేవుడికి తెలుసు ఎవరిని ఏ విధంగా డీల్ చేయాలో. మరి ఇదే మాదిరి ఒక ప్యారలల్ లైన్ డ్రా చేస్తే పౌలు విషయంలో కూడా చూడండి. మరి పౌలు అంటాడంట, వాడి హీ హ్యాస్ సమ్ కండిషన్, అదేంటన్నది మనకు తెలియకపోదు, కానీ మరి ఆ కండిషన్ వల్ల నేను మరి వీక్ అయిపోతున్నాను అని మరి దేవుడిని అడిగితే దేవుడు ఏమన్నాడంటే ఆయన విషయంలో, నీవు తగ్గింపబడు నిమిత్తము హెచ్చింపకుండా ఉండు నిమిత్తము నేను దాన్ని అనుమతిస్తున్నాను, అది అలాగే ఉంటది, కానీ నీకు నా కృప చాలు. హెసెద్ గురించి చెప్తున్నాడు, మనల్ని కూడా తగ్గించుకోమని చెప్తున్నాడు. ఇది చెప్పటం ఈజీ, కానీ ఈజ్ ఇట్ రియల్లీ అంటే నిజంగా అంత ఈజీ అండి మన జీవితాల్లో ఆ హెసెద్ కలిగి ఉండటం, తగ్గింపు కలిగి ఉండటం, కనికరం కలిగి ఉండటం? మరి కోవెనెంట్ అన్నప్పుడు జనరల్ గా రూల్ ఏంటంటే 2 పక్షాల వాళ్ళు మరి అకౌంటబిలిటీ చూపించాలి. కానీ మనతో దేవునితో నిబంధన అయినప్పుడు మనం ఇవ్వడం అకౌంటబిలిటీగా లేదు, ఎవరం లేము. మన ఇష్టం వచ్చినప్పుడు రూల్స్ తెంచేసుకుని వెళ్ళిపోతుంటే, దేవుడు మాత్రం సరే నీకు లేకపోతే లేకపోయింది, నేను కదా కోవెనెంట్ చేసుకుంటుంది, నేను నా హెసెద్ని ఎక్స్టెండ్ చేసి నువ్వు కాకపోతే నీ తర్వాత బిడ్డలతోనైనా నేను చేసుకుని నేను నిన్ను నా దగ్గరికి తెచ్చుకుంటానని దేవుడు అంటా ఉన్నాడు. మరి మరొకసారి మళ్ళీ మనం మెఫిషోబోతు ప్లేస్ లో మనల్ని పెట్టుకుని ఒక్కసారి ఆలోచిద్దాము. మరి దేవుడు మరి గ్రేస్ ని మన విషయాల్లో, హెసెద్ని మనకి ఇస్తూ మరి మన పరిస్థితుల విషయంలో మరి ఏ విధంగా ఆయన ప్రభావం చూపుతున్నాడు అనే విషయాన్ని ఒకసారి ఆలోచించేద్దాం. మరి ఇక్కడి నుంచి మరి పౌలు ప్రసంగం దావీదు నుంచి కట్ చేస్తే దావీదు కుమారుడిగా యేసు దగ్గరకు వచ్చేసింది. నేను క్విక్ గా మాట్లాడి క్లోజ్ చేస్తాను. మరి యేసే దగ్గరకు వచ్చేటప్పటికి మరి యోహాను ఏం చెప్తున్నాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఒకసారి 3వ అధ్యాయంకి వచ్చండి, యోహాను సువార్త 3వ అధ్యాయానికి వచ్చి 15 నుంచి 17 వచనాలు చదవండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన్ను లోకంలోనికి పంపలేదు. అది హెసెద్, దేవుడికి మన పట్ల ఉన్నటువంటి హెసెద్ అది. ఇదిగో ఈ డివైన్ ప్లాన్ ని యాక్టివేట్ చేయడం కోసమే అదిగో అక్కడ అబ్రహాం నుంచి హెసెద్ యొక్క ఫ్లోన్ ఆయన మొదలు పెట్టాడు. ఇంకా దానికంటే ముందే ఆయన హెసెద్ యొక్క ప్లాన్ ఉందని నేను చెప్తున్నాడు. అదే మరి మనం ఇంతకు ముందు మధ్యలో ఆపేసినటువంటి ద డివైన్ ప్లాన్ యాక్షన్స్ అనేటటువంటి టాపిక్ దాని గురించే మాట్లాడుతుంది. మరి ప్రభు కృప చూపితే ఈ జూన్ మంత్ నుంచి మంత్లీ ఒక సెషను అది కూడా నేను ప్యారలల్ గా కొనసాగించాలని నేను అనుకుంటా ఉన్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి, ఎందుకంటే అది కూడా తెలిస్తే ఏమవుద్దంటే మనకు కొంచెం అండర్స్టాండింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. హెసెద్ దేవుడు చూపుతా వస్తున్నాడు, హెసెద్ చూపుతా వస్తున్నాడు, మనల్ని కూడా తగ్గుండమని కూడా ఆయన అడుగుతా ఉన్నాడు. అందుకనే ఆజ్ఞలన్నీ ఆయన అన్నిటిని కంప్రైజ్ చేసేసి సింపుల్ గా ఏం చెప్తున్నాడు, సింపుల్ కదా యాక్చువల్లీ వినటానికి సింపుల్ గా ఉంటుంది, కష్టం. కానీ మరి మార్కు సువార్త 12వ అధ్యాయానికి వచ్చి 28 నుంచి 31 వరకు ఉన్న వచనాలను చదవండి, ఇక మనం ముగించుతాం. మార్కు 12, 28, 30. శాస్త్రులలో ఒకడు వచ్చి
వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదైనా ఆయన అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పాను. ఇవి రెండు ఆజ్ఞలుగా ఉంటాయి కానీ బట్ దిస్ ఈజ్ లూప్ అనమాట. అంటే నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అని చెప్పి నువ్వు పక్కన వాళ్ళని క్షమించలేకపోతే అక్కడ అది పూర్ణాత్మతో పూర్ణ మనసుతో దేవుడిని ఆరాధించినట్టు కాదు, అక్కడ దేవుడు ఉన్నట్టు కాదు. మరి మనుషులందరినీ మనం ఈజీయా అండి క్షమించడం? అన్నిసార్లు ఈజీయా కాదు. ఎస్పెషల్లీ మన డే మొదలవడం మన ఫ్యామిలీ మెంబర్స్తోనే మనకి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఏదో ఒక రూపేణ ఎక్కడో చోట. మరి అలాంటప్పుడు మరి దేవుని మాదిరి కనికరము కలిగి చూపించడం అంటే ఇట్స్ నాట్ ఈజీ విత్ ఎ హ్యూమన్ హార్ట్. అందుకనే అక్కడ దేవునికి కలిగినటువంటి హృదయం కలిగి ఉండాలి, లేదంటే దేవుని ఆత్మచేత నడిపింపబడి ఉండాలి, లేదంటే రెండు కాంబినేషన్ ఉండాలి. అప్పుడే నువ్వు ఇతరులని క్షమించగలుగుతావు, అప్పుడే అది పూర్ణ మనసు అవుతుంది, అప్పుడే నువ్వు దేవుడిని ఆరాధించగలుగుతావు. ఇట్స్ ఎ సర్కిల్, ఇట్స్ ఎ లూప్. రెండిటికి సంబంధించి దేవుని హృదయము, దేవుని నడిపింపు అక్కడ కావాలి. ఇట్స్ నాట్ ఈజీ. మరి ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంది, టైం అయిపోయింది. నేను కంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, మనం ఒక్కసారి హెసెద్ని తలుచుకుని మరి మనము ఒకసారి ఆలోచించాల్సినటువంటి పని ఉంది. మరి నాకైతే నా కళ్ళ ముందు మరి అద్దంలా కనపడుతూ ఉండింది నేను చేసినటువంటి అపరాధములు. ఏ విధంగా మరి ఎన్ని అవకాశాలు దేవుడు మరి నాకు మరి ఇస్తా వచ్చాడో, మరి అలాగే నేర్చుకునే విషయంగా కూడా ఎన్నెన్ని అవకాశాలు ఇస్తూ. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా ప్రియులారా? అసలు ఇన్ని విషయాలు నేను రాసుకోలేదు మీకు చెప్పాలని. నేను ఏమంటున్నానంటే, లాస్ట్ టైం చెప్తున్నప్పుడు టైం అయిపోయిందండి, ఇంకొంచెం చెప్తే బాగుండేది అంటే నేను కొంచెం సింప్లిఫై చేసి ఇంకొంచెం సమ్మరీగా చెప్పి క్లోజ్ చేద్దాం అనుకున్నానండి. బట్ నాకు దేవుడు అని డైరెక్ట్గా నేను జంప్ కూడా చేయకూడదు. మేబీ దైవ ప్రేరేపణ అని నేను విశ్వసిస్తున్నాను. మరి ఆ విధంగా ఇన్ని విషయాలు నేను మీతో పంచుకునేలాగా నాకు అవకాశం దొరికింది. మరి కృప కలిగింది నాకు. మరి మనందరికీ కూడా ఇన్ని విషయాలు డిస్కస్ చేసుకునేలా కృప కలిగినప్పుడు మన ప్రీ కన్సీవ్డ్ నోషన్స్తో మరి ఆ కృపకు మనం ఎందుకు బ్లాక్ చేసుకోవాలి? మనం ఎందుకు యాక్టివ్గా ఉండకూడదు? మనం అట్లీస్ట్ ఈ గ్రూప్లో ఎందుకు యాక్టివ్గా ఉండకూడదు, మాట్లాడకూడదు? మనం ఎందుకు ఈ స్టడీస్ని ఇంకా ఎందుకు మనం ముందుకు తీసుకెళ్ళకూడదు? లేకపోతే ఈ కృపతో మరి మన జీవితాల్లో మన ఫ్యామిలీ విషయంలో, లేకపోతే ఇతరుల విషయంలో మరి మనం హెసెద్ని కలిగి ఉండడం కొరకు ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఇట్స్ నాట్ ఈజీ. హెసెద్ అంటే ఆ దేవునిలాగా క్షమించడం అంటే ఇంకా విచిత్రం ఏంటంటే అవతల వాడు తప్పు చేస్తాడని కూడా మనకు తెలుస్తుంది, తెలిసినా కూడా మనం క్షమించాలి. చిన్నపిల్లల విషయంలో అంటే ఓకే క్షమించేస్తాం, బట్ పెద్దవాళ్ళ విషయంలో ఎలా క్షమించగలుగుతాం? ఆ చేసేవాడు నీ ఫ్యామిలీ మెంబరే అయ్యుంటే, నీ ప్రాణమిత్రుడు లేకపోతే నీ ప్రాణ కుటుంబ సభ్యుడు అయ్యాడంటే క్షమించడం ఈజ్ దట్ ఈజీ? అలాగే క్షమించమన్నాడు కదా అని డిసిప్లిన్ చేసే చోట చెయ్యొద్దు అని కూడా అనలేదు, చెయ్యాలి. అది ఏమంటారు, దెర్ ఇస్ ఎ లిమిటేషన్ లైన్ అనమాట అక్కడ. సరే, ఇంకా ముందుకు వెళ్తానే ఉంటే చాలా ఉందిలే కానీ మరి చివరిగా హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం చదువుదాము. ఆ తర్వాత కీర్తన చదివి ముగించేద్దాం. హోషేయ 6:6. నేను బలిని కోరను గాని కనికరమే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. చూసారా? అది నువ్వు నేను ఏమంటారు ధర్మశాస్త్రము, లేకపోతే నేను ఇప్పుడు ప్రజెంట్ టైంలో చర్చ్కి వెళ్తున్నాను, శుక్రవారం ప్రేయర్కి వస్తాను, పాట పాడతాను, వాక్యం చెప్తాను, ఈ రిచువల్స్ క్రమాలు కాదు దేవుడు కోరుతుంది. యువర్ ఇంటెన్షన్ మ్యాటర్స్ హియర్, యువర్ హార్ట్ మ్యాటర్స్ హియర్. అండ్ దట్ హార్ట్ ఎలా అంటే కనికరము కలిగింది, తగ్గింపు కలిగింది, హెసెద్ కలిగింది అయి ఉండాలి. దాన్నే ఆయన కోరుతా ఉన్నాడు. మరి ఇట్టి హెసెద్ను మన జీవితాల్లో తీసుకొచ్చిన దేవునికి మనము ఏం చెప్పగలం? అందుకని 136వ కీర్తనకు వచ్చి మొదటి 4 వచనాలు చదివిగా ముగించేద్దాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒక్కడే మహత్య కార్యములు చేయవాడు,
ఆయన కృప నిరంతరం ఉండను. ఆయన కృప నిరంతరం ఉండను. తన ఆజ్ఞ చేత ఆయన ఆకాశంను కలగచేశాను. 4 వరకు ఆయన చాలండి. 4 వరకు ఓకే, చాలు. ఓకే, ఓకే. మరి ఒక పాటలోని ఒక వరుస నాకు క్విక్‌గా గుర్తొస్తుంది. అది పాడి క్లోజ్ చేస్తాము. చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయనా, చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయనా, నా చాలా మొరలా నాలకించుము జాలిగలనా నాయనా. మేలు, జాలి అనే పదాలు మరి చక్కగా పెట్టి రాసిన మంచి పాట అది. సరే, నేను ముగించి వేస్తున్నాను. మరి ప్రభు కృప చిత్తం మరి ఉంటే వచ్చే వారం కలుసుకుంటాను. మరి ఆయన యొక్క హెసెద్ మీలోను నాలోను ఉండి మనందరి పైన నిత్యము నిరతము నిలిచినట్లుగా మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. మీ అందరికీ కూడా షాలోమ్, షాలోమ్. ఆయన ఒక్కడే రక్షణ మార్గము, సత్యం తెలుసుకో, వెలుగు పొందుకో. యేసు జననం, యేసు జననం, యేసు జననం.